హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. జియో లాంచ్ అయ్యి 8 years కంప్లీట్ అవుతున్న సందర్భంగా మనకు ఒక 3 న్యూ ప్లాన్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఈ న్యూ ప్లాన్స్ లో మనకి కొన్ని బెనిఫిట్స్ కూడా వీడియో ఇవ్వడం జరుగుతుంది. సో ఆ న్యూ ప్లాన్స్ ఏంటి, అలాగే వాటి బెనిఫిట్స్ ఏంటి, అండ్ అలాగే వాళ్ళు ఇచ్చే ఓటీటీ అప్లికేషన్స్ అనేవి మనం ఎలా వర్క్ అవుతున్నాయి ఏంటి అనేది టోటల్గా ఈ వీడియోలో మనం చూసుకుందాం. This morning, I start with the newest and the youngest member of the Reliance family, Jio. Reliance Jio. Reliance Jio. Reliance Jio. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి. మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసే అలవాటు ఉన్నట్లయితే ఇదంతటికీ కూడా మనకి దసరా అండ్ దీపావళిలో వచ్చే సేల్స్ అనేవి మేజర్ సేల్స్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి చాలా వరకు కూడాను లూట్ డీల్స్ వస్తుంటాయి. ఒక 50,000 వర్త్ ఉన్న ఒక ఎలక్ట్రానిక్ డివైస్ ప్రీవియస్గా మనం చూసుకున్నట్లయితే 10,000 వరకు కూడాను వచ్చింది. సో ఇట్లాంటి లూట్ డీల్స్ అనేవి చాలా లిమిటెడ్ టైంలో మనకు వస్తూ ఉంటాయి. సో ఈ లూట్ డీల్స్ అనేవి కూడా యాక్సెస్ చేయాలనుకున్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, లేదు మీకు కన్వీనియంట్గా కావాలనుకున్నట్లయితే మన వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. ఈ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి హాయ్ అని మీరు మెసేజ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు లింక్ అనేది వస్తుంది. అక్కడ నుంచి మీరు ఈజీగా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. మంచి మంచి లూట్ డీల్స్ అనేవి మీరు యాక్సెస్ చేయొచ్చు. సో జియో మనకి లాంచ్ అయ్యి 8 years అవుతుంది కదా. ఈ 8 years సందర్భంగా వీళ్ళు యానివర్సరీ ప్లాన్స్ అని చెప్పేసి ఒక 3 plans అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇందులో మొదటగా చూసుకున్నట్లయితే 3599 ఇది వచ్చేసరికి మనకి 365 days వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ అలాగే ఇందులో డేటా వచ్చేసరికి మనకి 912 GB అయితే రావడం జరుగుతుంది. ఇందులో మనకి డైలీ వచ్చేసి 2.5 GB per day అయితే డేటా వస్తుంది. అండ్ అలాగే వాయిస్ కాల్స్ అన్లిమిటెడ్ ఉంటే, ఎస్ఎంఎస్ఎస్ వచ్చేసరికి per day 100 SMS అయితే ఉంటాయి. ఈ యానివర్సరీ ఆఫర్ కాకుండా నార్మల్గా వచ్చే సబ్స్క్రిప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే జియో టీవీ వస్తుంది, జియో సినిమా వస్తుంది, జియో క్లౌడ్ వస్తుంది. సో ఇవైతే మనకి రెగ్యులర్గా ఈ యానివర్సరీ ఆఫర్ కాకుండా నార్మల్ డేస్లో ఉంటాయి. సో ఈ యానివర్సరీ ఆఫర్ కనుక మీకు అప్లికేబుల్ కావాలనుకున్నట్లయితే September 5th నుంచి 10th మధ్యలో రీఛార్జ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇది అప్లికేబుల్ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ 8th యానివర్సరీ బెనిఫిట్స్ వచ్చేసరికి మనకి ఓటీటీ ప్యాక్ అనేది రావడం జరుగుతుంది. దీని వర్త్ వచ్చేసరికి మనకి 175 ఉంటుంది. ఈ 175లో మనకి 10 ఓటీటీ అప్లికేషన్స్ వస్తాయి. అండ్ అలాగే 10 GB డేటా కూడా మనకు దొరుకుతుంది. దీని వ్యాలిడిటీ వచ్చేసరికి మనకి 28 days ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ ఓటీటీ అప్లికేషన్స్ ఏ వస్తున్నాయి అనేది కూడా ఈ వీడియోలో మనం చూసుకుందాం. నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసరికి మనకి ఏజీ నుంచి అని చెప్పుకోవచ్చు. ఏజీలో కనుక మీరు 299 అండ్ అబోవ్ కనుక షాపింగ్ చేసినట్లయితే ఇందులో 500 రూపీస్ వరకు కూడా ఆఫ్ ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు సెలెక్టివ్గా కొన్ని ఐటమ్స్ మీద మాత్రమే ఈ ఆఫర్ అనేది ప్రకటించడం జరిగింది. అండ్ అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి మనకి జొమాటో 3 months యొక్క జొమాటో గోల్డ్ మెంబర్షిప్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఏవైతే ఈ బెనిఫిట్స్ ఉన్నాయో ఈ బెనిఫిట్స్ అనేవి నేను చెప్పబోయే 3 ప్లాన్స్కి కూడా అప్లికేబుల్ అవుతాయి. అండ్ అలాగే నెక్స్ట్ ప్లాన్ వచ్చేసరికి మనకి 999 ప్లాన్. ఈ 999లో మనకి 98 days వ్యాలిడిటీ ఉంటుంది. అలాగే టోటల్ డేటా వచ్చేసరికి మనకి 196 GB డేటా ఉంటుంది. per day కనుక చూసుకున్నట్లయితే 2 GB per day డేటా ఉంటుంది. వాయిస్ కాల్స్ అన్లిమిటెడ్ ఉంటాయి. అండ్ అలాగే ఎస్ఎంఎస్ఎస్ కనుక చూసుకున్నట్లయితే 100 SMS per day. అండ్ అలాగే ఇక్కడ సబ్స్క్రిప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే జియో టీవీ ఉంటుంది, జియో సినిమా ఉంటుంది, జియో క్లౌడ్ ఇవి రెగ్యులర్గా ఉంటాయి. ఎప్పుడైతే మీకు 5th నుంచి 10th వరకు కనుక రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనేవి మనకు రావడం జరుగుతుంది. లైక్ ఓటీటీ ప్యాక్ 175 వర్త్ ఉన్న 10 ఓటీటీ ప్యాక్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఏజే నుంచి 500 కూపన్ వస్తుంది. అలాగే జొమాటో గోల్డ్ మెంబర్షిప్ 3 months కోసం అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ ప్లాన్ కనుక చూసుకున్నట్లయితే 899 ప్లాన్. ఈ 899 ప్లాన్ వచ్చేసరికి మనకి 90 days వ్యాలిడిటీ ఉంటుంది. ఇందులో 200 GB డేటా వస్తుంది. సో ఇందులో మనకి ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే 2 GB per day డేటా ఉంటుంది. అండ్ అలాగే 20 GB ఎక్స్ట్రా డేటా కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో కనుక వాయిస్ కాల్స్ చూసుకున్నట్లయితే అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉంటాయి. ఎస్ఎంఎస్ కనుక చూసుకున్నట్లయితే 100 SMS per day ఉంటుంది. అండ్ అలాగే సబ్స్క్రిప్షన్స్ అనేవి సేమ్ మనకి యాసిస్గా 3 ప్లాన్లు ఒకేలా ఉంటాయి. అండ్ అలాగే బెనిఫిట్స్ కూడా 8th యానివర్సరీ బెనిఫిట్స్ కూడా సేమ్ మనకి ఏదైతే ప్రీవియస్గా మనం మాట్లాడుకున్నామో సేమ్ బెనిఫిట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. మనం చూసుకున్నట్లయితే అసలు ఓటీటీ అప్లికేషన్స్ ఏవేవి మనకు ప్రొవైడ్ చేస్తారనేది చూసుకున్నట్లయితే ఇది మనకి 175 రూపీస్ వర్త్ ఉన్న ఓటీటీ అప్లికేషన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి 28 days వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ అలాగే ఇందులో కూడా 10 GB డేటా కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే సోనీ లివ్ ఉంటుంది, G5 ఉంటుంది, జియో సినిమా ప్రీమియం ఉంటుంది, లైన్స్ గెట్ ప్లే, డిస్కవరీ ప్లస్, సన్ నెక్స్ట్. సో ఇట్లా మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న అన్ని ఓటీటీస్ కూడాను మనకి ఇందులో రావడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్లో కనుక చూసుకున్నట్లయితే ఈ సబ్స్క్రిప్షన్ అనేది 28 days కోసం మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ ఏవైతే ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ కనిపిస్తున్నాయో ఈ ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ అన్నీ కూడా మనకి జియో టీవీ మొబైల్ అప్లికేషన్లో మాత్రమే ఓపెన్ అవుతాయి. సో
ఇక్కడ నోటీస్ చేయాల్సింది ఏంటంటే ఏ ఓటీటీ అప్లికేషన్ కూడాను ఇండివిజువల్గా ఓపెన్ అవ్వట్లేదని చెప్పుకోవచ్చు. లైక్ సోనీ లివ్ కానీ లేదంటే సన్ నెక్స్ట్ కానీ ఈ కంటెంట్ అంతా కూడాను మనకి జియో టీవీ అప్లికేషన్ ఉంటుంది కదా, మొబైల్ యాప్ ఉంటుంది. సో ఈ మొబైల్ అప్లికేషన్లో మాత్రమే మనకు అందుబాటులో ఉంటుంది. ఇండివిజువల్ లాగిన్స్ అనేవి ఎక్కడ ఉండవని చెప్పుకోవచ్చు. సో ఇది ఒక నోటు. జనరల్గా ఇది చాలామందికి తెలియక ఇండివిజువల్గా అప్లికేషన్స్ ఇస్తున్నారేమో అని చెప్పేసి అనుకుంటారు. బట్ ఇది మాత్రం ఓన్లీ జియో టీవీ అప్లికేషన్లో మాత్రమే వస్తుంది. సో ఇది జియో 8th యానివర్సరీ రోజున లాంచ్ చేసిన ఆఫర్స్ గురించి అయితే. ఈ ఆఫర్స్ మనకి సెప్టెంబర్ 5th నుంచి 10th వరకు ఎవరైతే రీఛార్జెస్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే అప్లికేబుల్ అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ మౌలి సైనింగ్ ఆఫ్.